హలో ఫ్రెండ్స్, మనం దసరా పండగ గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే, వాట్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్ అసోసియేటెడ్ విత్ ద ఫెస్టివల్ ఆఫ్ దసరా? మనకి దసరా పండగ కాలంలో మనం ఏమేం చేస్తామని అడుగుతున్నారనమాట. మనకి ఆప్షన్స్ వచ్చి రామలీల, దేవీ పూజ, నవరాత్రి, శమి పూజ, సీమ ఉల్లంఘనం. మనకి దసరా అప్పుడు అన్నీ చేస్తామన్నమాట. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4, ఆల్ ఆఫ్ ది అబోవ్. మనకి దసరా అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేవి గర్బా డ్యాన్స్ ఆఫ్ గుజరాత్, తర్వాత రామ్లీలా ఆఫ్ వారణాసి, దసరా ఆఫ్ మైసూర్, దుర్గా పూజ ఆఫ్ బెంగాల్. ఇంకా కూడా మనం ఇంకా ఏం చేస్తాం, ఆయుధ పూజ కూడా చేస్తాం దసరా అప్పుడు. ఇవన్నీ కూడా దసరా పండగప్పుడు మనం చేసేటువంటి మెయిన్ ఎలిమెంట్స్ అన్నమాట. రామలీల అంటే ఏం లేదు, మనకి రామాయణాన్ని రామలీలాగా ప్రదర్శిస్తారన్నమాట. తర్వాత మనం రావణాసురుడు, అదేవిధంగా కుంభకర్ణుడు, మేఘనాథ్, ఇంద్రజిత్ యొక్క ఎఫిజీస్ని బర్న్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. తర్వాత సీమ అంటే ఏం లేదు, బౌండరీ అనమాట. ఉల్లంఘనం అంటే దాటడం. అంటే ఇది మనకి రిచువలిస్టిక్గా ఉంటుంది, లిటరల్గా కూడా ఉంటుంది. మన యొక్క మానసిక బౌండరీస్ను కూడా దాటడం వస్తుంది, లేదంటే వేరే ఊర్లకు కూడా కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కూడా వస్తుందన్నమాట సీమ ఉల్లంఘనం. తర్వాత శమి పూజ, ఇది తెలిసే ఉంటుంది. జమ్మి చెట్టుకి పూజ చేయడం అనేది జరుగుతుందన్నమాట శమి పూజలో. తర్వాత శస్త్ర పూజ అంటే ఆయుధ పూజ కూడా మనం చేస్తాం కదా దసరా అప్పుడు. సో ఇవన్నీ మనకి దసరాకి రిలేటెడ్ మెయిన్ ఎలిమెంట్ అనమాట. రామలీల, తర్వాత దుర్గా పూజ, తర్వాత వచ్చి గర్బా డ్యాన్స్, శమి పూజ అన్నమాట, ఆయుధ పూజ, అదేవిధంగా సీమ ఉల్లంఘనం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.